వెల్కమ్ టు తెలుగు రెడ్స్ ఎస్సేస్. తెలుగు ఎస్సేస్ ఆలోచనలకు అద్దం, ప్రేరణ, విద్య, సామాజిక విషయాలలో పరిచయం. మన తెలుగు భాషకు గొప్ప చరిత్ర ఉంది. ఎప్పటినుండో గొప్ప సంప్రదాయం కొనసాగుతుంది. మనకు సాహిత్య వారసత్వంగా వస్తుంది. మన తెలుగు భాషలో రాయబడే ఎస్సేలు, వ్యాసాలు కేవలం మాటలు మాత్రమే కాదు, అవి మన ఆలోచనలకు అద్దం పట్టే సాధనం. ఒక ఎస్సే ద్వారా మన భావాలు, అభిప్రాయాలు, విశ్లేషణ, అవగాహన అన్నీ వ్యక్తమవుతాయి. నేటి విద్యా వ్యవస్థలో అందరికి వ్యాసం రాయడం రావాలి. ఎప్పుడూ తెలుగు ఎస్సేస్కు ప్రత్యేక స్థానం ఉంటుంది. స్కూల్ నుండి కాలేజ్ వరకు ప్రతి విద్యార్థి ఎస్సే రాయడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం పరీక్షల కోసమే కాదు, భవిష్యత్తులో కూడా ఉపయోగపడే జ్ఞానం. ఈ ఆర్టికల్లో తెలుగు ఎస్సేస్ అంటే ఏమిటి, వాటి ప్రాముఖ్యత, రకాలు, ఎలా రాయాలి వంటి అన్ని అంశాలను లోతుగా తెలుసుకుందాం. తెలుగు ఎస్సే అంటే ఏమిటి? తెలుగు ఎస్సే, వ్యాసం అనేది ఒక విషయానికి గురించి ఒక క్రమంలో సులభంగా, స్పష్టంగా, సరళంగా భావాలను వ్యక్తపరచే వచనం. ముఖ్య లక్షణాలు: స్పష్టత, సరళమైన భాష, క్రమబద్ధత, భావప్రకటన. వ్యాసం చదివినవారికి, అందలి విషయానికి పూర్తిగా అవగతం అవ్వాలి. తెలుగు ఎస్సేస్ ప్రాముఖ్యత: 1. మనలో ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఎస్సే రాయడం వల్ల విషయావగాహన ఏర్పడుతుంది. 2. భాషలో పట్టు పెరుగుతుంది. తెలుగు పదాలు, వాక్యాలు, భాషపై అవగాహన మెరుగవుతుంది. 3. విద్యార్థికి అయితే పరీక్షల్లో ఉపయోగం. స్కూల్, కాలేజ్ పరీక్షల్లో ఎస్సేలు గురించి ప్రశ్నలు ఉంటాయి. 4. కమ్యూనికేషన్ స్కిల్స్. మన భావాలను సరిగ్గా వ్యక్తపరిచే నైపుణ్యం పెరుగుతుంది. తెలుగు ఎస్సేస్ రకాలు: వివరణాత్మక ఎస్సే, డెస్క్రిప్టివ్ ఎస్సే. ఒక విషయానికి తీసుకుని అందుకు సంబంధించిన వివిధ అంశాలు, వ్యక్తి, స్థలం గురించి సవివరంగా చెప్పడం. ఉదాహరణలు: పాఠశాల గురించి రాయడం, ప్రకృతి సౌందర్యం వర్ణిస్తూ రాయడం. కథనాత్మక ఎస్సే, నారేటివ్ ఎస్సే. గతాన్ని ఒక కథలా చెప్పే ఎస్సే. ఉదాహరణలు: అనుకోకుండా నా జీవితంలో ఆ రోజు. నేను చేసిన ప్రయాణ అనుభవం మరువలేనిది. వివరణాత్మక, విశ్లేషణాత్మక ఎస్సే, ఎక్స్పోజిటరీ ఎస్సే. ఒక ప్రభావిత అంశంలో ఒక విషయానికి మీద వివరణ ఇవ్వడం. ఉదాహరణలు: పర్యావరణ కాలుష్యం ఎలా జరుగుతుంది, దాని ప్రభావం. సోషల్ మీడియా ప్రభావం మనపై ఎలా పడుతుంది. వాదనాత్మక ఎస్సే, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే. సమాజంలో ఉన్న భిన్న వాదనల్లో ఒక అభిప్రాయాన్ని సమర్థించడం. ఉదాహరణలు: మొబైల్ ఫోన్ ఉపయోగం మంచిదా, కాదా, ఆన్లైన్ విద్య మంచిదా, కాదా. ఒక మంచి ఎస్సే నిర్మాణం. 1. పరిచయం, ఇంట్రోడక్షన్. ఇందులో విషయాన్ని పరిచయం చేస్తూ పాఠకుడిని ఆకర్షించాలి. ఈ వ్యాసంలో మంచి విషయానికి ఉంది, అది తెలుసుకోవాలి అనే ఉత్సుకత పాఠకుడికి కలగాలి. 2. ప్రధాన భాగం, బాడీ. ప్రధానమైన వివరణ అంతా ఇందులో ఉంటుంది. ఈ భాగం చదివేటప్పటికి పాఠకుడికి విషయావగాహన ఏర్పడాలి. ఉదాహరణలు ఇస్తూ విషయానికి పూర్తిగా విశదీకరించాలి. 3. ముగింపు, కన్క్లూజన్. మొత్తం విషయానికి గురించి చిన్నగా చెప్పాలి, ఒక సందేశంతో ముగించాలి. తెలుగు ఎస్సే ఎలా రాయాలి? సరైన విషయానికి ఎంపిక చేసుకోవాలి. పాఠకులకు ఉపయోగపడే టాపిక్ ఎంచుకోవడం వలన వ్యాసానికి ప్రాముఖ్యత వస్తుంది. ప్రణాళిక చేయండి. ఎస్సే రాయడానికి ముందు అందులో రాయవలసిన పాయింట్స్ సిద్ధం చేసుకోండి. సరళమైన భాష వాడండి. కష్టమైన పదాలు కాకుండా తేలికైన తెలుగు పదాలు వాడాలి. ఉదాహరణలు ఇవ్వండి. తెలిసిన వాస్తవాలు, ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉన్న ఉదాహరణలు ఉపయోగించాలి. ఒక్కసారి రివిజన్ చేయండి. రాసిన తర్వాత 1కి 4 సార్లు చదివి, తప్పులు సరిచూడాలి. డిజిటల్ యుగంలో తెలుగు ఎస్సేస్. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడం, ఇప్పుడు బ్లాగ్స్, వెబ్సైట్స్ వల్ల తెలుగు ఎస్సేస్ మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి. ముఖ్య ప్లాట్ఫార్మ్స్: బ్లాగ్స్ మరియు వెబ్సైట్స్. ఉదా telugureds.com. సోషల్ మీడియా, ఫేస్బుక్. ఇప్పుడు ఎస్సేలు కేవలం పుస్తకాలలోనే కాదు, ఆన్లైన్లో కూడా చదువుతున్నారు. స్టూడెంట్స్ చేసే సాధారణ తప్పులు: చాలా పెద్ద వాక్యాలు రాయడం, పాయింట్స్ లేకుండా రాయడం, స్పష్టత లేకపోవడం, గ్రామర్ తప్పులు. ఈ తప్పులను నివారిస్తే మంచి ఎస్సే రాయవచ్చు. ఎస్సే రాయడం వల్ల లాభాలు: చదువులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, విషయాలపై అవగాహన వస్తుంది,
ఆలోచనాశక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. విజ్ఞానం పెరుగుతుంది. టీచర్స్ మరియు ఎస్సేస్. టీచర్స్ ఎస్సే రాయడం నేర్పడంలో కీలక పాత్ర పోషిస్తారు. విద్యార్థులకు సరైన మార్గదర్శకత ఇవ్వాలి. మంచిగా రాయడానికి ప్రోత్సహిస్తూ ఫీడ్బ్యాక్ ఇవ్వడం. తల్లిదండ్రుల పాత్ర. వ్యాసరచనకు పిల్లలను ప్రోత్సహించాలి. వ్యాసాలు చదివే అలవాటు పెంచాలి. విషయానికి వివరిస్తూ రాయడానికి ప్రేరేపించాలి. ప్రాక్టీస్ ముఖ్యం. ఎస్సే రాయడం ఒక స్కిల్. ఇది ప్రాక్టీస్తోనే వస్తుంది. రోజూ ఒక చిన్నగా ఎస్సే రాయడం సాధన చేయండి. ఎక్కువగా మంచి ఎస్సేలు చదవండి. మీ రచనను మెరుగుపరచండి. తెలుగు ఎస్సేస్ మరియు సమాజం. తెలుగు ఎస్సేస్ ద్వారా సమాజ సమస్యలపై అవగాహన పెరుగుతుంది. పర్యావరణంపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యలో విషయాల గురించి అవగాహన ఉంటుంది. ఆరోగ్యం గురించి సమస్యలు అవగతం అవుతాయి. సామాజిక సమస్యలు తెలుస్తాయి. భవిష్యత్తులో తెలుగు ఎస్సేస్. ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్లో కంటెంట్ పెరుగుతుంది. ఏఐ సహాయంతో రచన చేయడం సులభం అవుతుంది. టాలెంట్ ఉంటే అది గ్లోబల్ రీచ్ అవుతుంది. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ఎస్సేస్ ప్రపంచవ్యాప్తంగా చదవబడే అవకాశాలు ఉన్నాయి. ముగింపు. తెలుగు వ్యాసాలు అనేవి కేవలం ఒక విద్యలోనే అవసరం కాదు, అది మనలోని ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేసే శక్తివంతమైన సాధనం. సరైన పద్ధతిలో, క్రమబద్ధంగా, స్పష్టంగా రాయగలిగితే ప్రతి ఒక్కరూ మంచి రచయితగా మారవచ్చు. ప్రధానంగా పక్కా ప్రణాళికతో కూడిన కృషి ఉంటే చాలు. మీ ఆంతర్యంలో వచ్చే ఆలోచనలను శక్తివంతమైన పదాల్లోకి మార్చగలిగితే మీరు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరు.